అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఇప్పుడు మనము 6th క్లాస్ చూస్తున్నాం కదా. 6th క్లాస్లో 1.1 అయిపోయింది. ఇప్పుడు 1.2. 1.2లో ఫస్ట్ బిట్ ఏమన్నాడంటే రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆఫ్ ద నియరెస్ట్ టెన్స్ అన్నాడు. నియరెస్ట్ టెన్స్కి మనం దాన్ని రౌండ్ అప్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? 89, 415, 3951, 4409. ఈ బిట్ చూద్దాం. ఇప్పుడు మన నియరెస్ట్ టెన్స్కి దాన్ని రౌండ్ అప్ చేయాలి. పైన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు చూడండి. పైన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాడు. అదేంటిది? యాక్చువల్గా ఇట్లా నెంబర్ లైన్ రాసుకోవాలి. అంటే 81 అనేది దేనికి దగ్గర, 87 అనేది దేనికి దగ్గర, అంటే నియరెస్ట్ ఏది ఉన్నది అనే దానికి ఒకటి నెంబర్ లైన్ లాగా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, 81 80కి దగ్గర, 81 అనేది 80కి దగ్గర. ఇక్కడ చూడండి 87 అనేది 90కి దగ్గర. ఎందుకంటే 87కి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ నెంబర్ లైన్ పైన చూడండి, 80కి దగ్గరన 90కి దగ్గర. నియరెస్ట్ టెన్స్ అంటే ఇవి 80, 90. 81 అనేది 80కి 90కి మధ్యలో ఉంది. అవునా? మధ్యలో ఉంది. కానీ ఇటు 80కి దగ్గర ఉందా, ఇటు 90కి దగ్గర ఉందా అనేది అడుగుతున్నాడు. 81 అనేది. 85 అనేది మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇటు దగ్గర ఉన్నాయేమో 80కి దగ్గర ఉంటాయి. అంటే 84, 83, 82, 81 అనేది 80కి దగ్గర ఉంటాయి. 86, 87, 88, 89 అనేది 90కి దగ్గర ఉంటుంది. 85 మిడిల్ పాయింట్. కానీ మనము ట్రెడిషనల్గా ఏంటంటే ఇది 90కి దగ్గర అన్నట్టుగానే రాస్తాం అన్నమాట. 5ని ఇటు ముందుకు దగ్గర అన్నట్టే రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 81 అనేది 80కి దగ్గర. అంటే 81కి నియరెస్ట్ 10 80 అవుతుంది. 87కి నియరెస్ట్ 10 90 అవుతుంది. నియరెస్ట్ 10 90 అవుతుంది. ఇప్పుడు ఇంత నెంబర్ లైన్ ప్రతిదీ రాయడం కష్టం కాబట్టి మనం ఆ నెంబర్ అంటే అడిగిన నెంబరు ఏ రెండింటి మధ్యలో ఉంది, దేనికి దగ్గర ఉందో చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఎక్సర్సైజ్లో అడిగిన ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్లో ఏమడిగాడు? ఎక్సర్సైజ్లో అడిగిన ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఎక్సర్సైజ్లో చూడండి, నియరెస్ట్ 10 అన్నాడు, 89 అన్నాడు. 89 అనేది దేనికి దగ్గర ఉంటుంది? 89 అనేది 80కి 90కి మిడిల్లో ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ దేనికి మిడిల్లో ఉంటుందో చూడండి. 80కి 90కి మిడిల్లో ఉంటుంది. అవునా? 89 అనేది 85 తర్వాత, అంటే 90కి ముందు నెంబర్. సో 85 తర్వాత ఉంది కాబట్టి అది 90కి నియరెస్ట్ అన్నమాట. అది చూసుకోండి. దీనికి మిడ్ పాయింట్ ఏంటిది? 85 అవుతుంది. ఇప్పుడు ఇట్లా పోను, దీని మిడ్ పాయింట్ 85 అవుతుంది. 85కి ఇటున్న నెంబర్స్ అన్నీ 90కి దగ్గర, 85కి ఇటున్న నెంబర్స్ అన్నీ 80కి దగ్గర. సో 89 అనేది 85 తర్వాత వస్తుంది కాబట్టి దాని నియరెస్ట్ 10 ఏమవుతుంది అంటే 90 అవుతుంది. దాని నియరెస్ట్ 10 90 అవుతుంది. ఇప్పుడు 415 అనేది దేనికి దగ్గర? 410కి ఇంకా 420కి మధ్యలో 415 వస్తుంది. అవునా? మధ్యలో 415 వస్తుంది. ఇందాకే అనుకున్నాం మనం. 415 వచ్చినప్పుడు మిడిల్ పాయింట్ 415 వచ్చినప్పుడు మిడిల్ పాయింట్ అనేది ఆ తర్వాత దానికే మనకి దగ్గరగా నియరెస్ట్ పాయింట్ అని అనుకున్నాం. ఇందాకనే చెప్పుకున్నాం కాబట్టి 410కి 420కి మధ్యలో 415 ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మిడిల్ నెంబరు. సో దీని నియరెస్ట్ 10 ఏమవుతుంది అంటే 420 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 3951 అంటే 3950కి 3960కి మధ్యలో అంటే మధ్యలో వస్తుంది. ఈ 9 నెంబర్స్లో ఉంటుంది. సో 51 అనేది 55 కంటే మిడ్ పాయింట్ కంటే తక్కువ కాబట్టి దాని నియరెస్ట్ 10 ఏమవుతుంది అంటే 3950 అవుతుంది. ఇప్పుడు ఇది చూడంగానే రాసేయాలి. ఇక 4409 అనేది ఏ రెండింటి మధ్యలో ఉంటుంది? 4400కి 4410కి మధ్యలో ఉంటుంది. సో 409 అనేది నియరెస్ట్ 10 ఏమవుతుంది? డైరెక్ట్ రాసేయండి. 4400 దాని తర్వాత నెంబర్కి వచ్చేస్తుంది. ఇదన్నమాట నియరెస్ట్ 10. దీని నియరెస్ట్ 10 ఏంటిది అంటే ఇది. డైరెక్ట్ చూడంగానే ఆన్సర్ రాసేయాలి. 5 కంటే ఇటున్న నెంబర్స్ ఏమో తర్వాత నెంబర్ వచ్చే 10కి దగ్గర ఉంటాయి. 5కి డౌన్ ఉన్న నెంబర్స్ ఏమో ముందున్న 10కి దగ్గర ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్కి వెళ్దాం. నెక్స్ట్ సెకండ్ బిట్ నియరెస్ట్ 100. పైన ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి ఉంది అదే టెక్స్ట్ బుక్లో చూడండి. నియరెస్ట్ 100కి ఇప్పుడు ఏం చూడాలి మనం? ఇప్పుడు ఇది కూడా సేమ్ 10కి ఏదైతే రూల్ ఉందో దీనికి అదే రూల్ ఉంది. మిడ్ పాయింట్ ఏమవుతుంది అంటే 250 అవుతుంది. ఇప్పుడు 200, 220, 280 అనేది దేనికి నియరెస్ట్ అనేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200కి ఉన్న 300కి మిడిల్లో ఉంటాయి. అవి మిడిల్లో ఉన్నప్పుడు ఏంటి?
మిడిల్లో ఉంటుంది. మిడిల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇటు 250 అనేది మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ అయినప్పుడు ఇదేమో 250 కంటే ఇటు తక్కువ ఉన్నాయేమో 200కి నియరెస్ట్ ఉంటాయి. 250 కంటే ఎక్కువ ఉన్నాయేమో 300కి నియరెస్ట్ ఉంటాయి. 250 అనేది కూడా 300కే నియరెస్ట్ అని రాయాలి. ఇదన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ బిట్ చూద్దాం. ఇందులో సెకండ్ బిట్ చూడండి. రౌండ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ హండ్రెడ్స్. నియరెస్ట్ హండ్రెడ్స్ ఏమున్నాయి వీటికి దగ్గరగానే రాయాలి. ఇప్పుడు సేమ్ పాయింట్, ఇది ఈ నెంబరు దేనికి మిడిల్లో ఉంది అంటే ఏ హండ్రెడ్స్కి మిడిల్లో ఉన్నది ఎటుకు దగ్గరగా ఉంది అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ 4 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు నియరెస్ట్ 100 695. 695 హండ్రెడ్స్ ప్లేస్ మీదనే ఫోకస్ చేయండి. 695 అంటే 600కి అవునా. ఆ తర్వాత ఇది 695 అనేది మళ్ళీ 700కి మధ్యలో ఉంటుంది అవునా. 700కి మధ్యలో ఉంటుంది. 650 అనేది మిడిల్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు 690 అనేది దీనికంటే ఎక్కువనే కాబట్టి అది ఎంత నెంబర్ అయినా కాబట్టి 650 కంటే ఎక్కువనే కాబట్టి అది నియరెస్ట్ 100 ఏమవుతుంది అంటే 700 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ ప్లేసెస్ అట్లాగే ఉండనివ్వండి. 1000 ప్లేసెస్ 10,000 ప్లేసెస్ అట్లాగే ఉండనివ్వండి. ఓన్లీ 100 ప్లేసులనే ఫోకస్ చేయండి. ఎందుకంటే హండ్రెడ్స్ అని అన్నాడు కాబట్టి 100 ప్లేస్లనే ఫోకస్ చేయండి. 152 అనేది దేనికి మిడిల్లో 100కి అవునా 200కి మధ్యలో పాయింట్ ఏంటి 36,000. మిడిల్ పాయింట్ ఏంటి 36,500 ఏంటి 150 అనేది మిడిల్ పాయింట్ అవుతుంది. అంతే కదా 150 36,150 అనేది మిడిల్ పాయింట్ అవుతుంది. 36,200 అనేది ఇట్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు వాడు 152 అన్నాడు. 152 అనేది 150 కంటే పెద్దదే కదా. ఇప్పుడు ఇటు 140 130 120 అంటేనేమో 100 నియరెస్ట్ ఇటు 100 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు 150 కంటే ఎక్కువైన నెంబర్స్ ఇటు పోర్షన్లో ఉన్న అన్ని నెంబర్స్ అన్నిటికీ ఇది నియరెస్ట్ అవుతుంది. 200 నియరెస్ట్ అవుతుంది. అంటే 36,200 అనేది దీనికి నియర్ పాయింట్ అవుతుంది. 36,200 అనేది నియర్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 13,648 అనేది ఏ రెండింటి మధ్యలో. ఇప్పుడు మనం ఓన్లీ 100 నియరెస్ట్ 100 అన్నాం కాబట్టి 100 ప్లేస్ పైనే ఫోకస్ చేయండి. 13,000 ఇట్లాగే రాసుకోండి. 13,000 ఇట్లాగే రాసుకొని 648 అనేది ఇక్కడ 600 మళ్ళీ ఇక్కడ 13,700 మిడిల్లో ఉంటుంది అవునా. మిడిల్ పాయింట్ ఏంటిది 13,650 అనేది మిడిల్ పాయింట్ అవుతుంది. అంతే కదా 600 700కి మిడిల్లో ఉంది. ఇప్పుడు ఇదేమన్నాడు 48 అన్నాడు. 48 అనేది 50కి ఇటే వస్తుంది ఇటు వస్తుంది కాబట్టి 50 తర్వాత ఉన్నది 650 తర్వాత ఉన్నది 700కి నియరెస్ట్ ఉంటుంది. 650కి ఇటున్నవి 600కి నియరెస్ట్ ఉంటాయి. సో దీని నియరెస్ట్ది ఏమవుతుందంటే 13,600 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూడండి 93,000 అలాగే ఉంచండి. నియరెస్ట్ 100 అన్నాడు కాబట్టి 100 ప్లేస్ మీద ఫోకస్ చేయండి. 618 అనేది దేని మిడిల్లో ఉంటుంది అంటే ఇది 600 93,700 మిడిల్లో ఉంటుంది. దీని మిడ్ పాయింట్ రాయండి 93,650 అవునా. మిడ్ పాయింట్ ఇది. ఇప్పుడు ఏమన్నాడు 618 అన్నాడు కాబట్టి 615 కంటే ఇటే ఉంటుంది ఇటు మిడిల్లో ఉంటుంది కాబట్టి దాని నియరెస్ట్ పాయింట్ ఏమవుతుందంటే 93,600 అవుతుంది. ఇది సెకండ్ బిట్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ బిట్ చూడండి. రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ది నియరెస్ట్ 1000. నియరెస్ట్ 1000స్కి మనం రౌండ్ అప్ చేయాలి. ఈ ఫోర్ ఉన్నాయి 3,415 70,124 8,765 4,001. వీటికి నియరెస్ట్ 1000 ఏమున్నదో చూడాలి. ఇప్పుడు మనం చూద్దాం. థర్డ్ బిట్ చూద్దాం. నియరెస్ట్ థౌజండ్స్. ఇప్పుడు 1000 ప్లేస్ మీద ఫోకస్ చేయండి. 1000 ప్లేస్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు 3,415 ఇలా 1000 ప్లేస్ వరకే ఉన్నది కాబట్టి ఈ 415 అనేది దేనికి 3,000కి అండ్ 4,000కి మిడిల్లో ఉంటుంది అవునా. 4,000కి మిడిల్లో ఉంటుంది. 4,000కి మిడిల్లో ఉంటుంది. మిడ్ పాయింట్ ఏంటిది 3,500. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ని చూడాలి మనం. 3,500కి ఇటు ఉంటే 4,000కి దగ్గర, ఇటు ఉంటే 3,000కి దగ్గర. అంటే ఇది నియరెస్ట్ 1000 అవుతుంది, ఇది నియరెస్ట్ 1000 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినది ఏంటిది 3,415. 3,500 కంటే తక్కువ కాబట్టి దాని నియరెస్ట్ 1000 ఏమవుతుందంటే 3,000 అవుతుంది. ఇట్లా చూసుకోవాలి. నెక్స్ట్ 1000 ప్లేస్ మీదనే ఫోకస్ చేయండి.
ఇప్పుడు ఏమన్నాడు 7,124 అన్నాడు. అంటే 70,124 అన్నాడు. అంటే 70,124 అనేది ఇక్కడ చూడండి 1000 కదా, 1000 అనేది చూడాలి ఇప్పుడు మనం. ఇప్పుడు దేనికి 70,000కి అండ్ ఇక్కడ 1 వస్తుంది, 71,000కి మిడిల్లో ఉంటుంది, అంతే కదా. ఇది 70,000కి 1,000కి మిడిల్లో ఉంటుంది. సో ఇప్పుడు మధ్యలోది ఏమంటుంది, మధ్యలో పాయింట్ ఏమవుతుంది 70,500 అవుతుంది మధ్యలో పాయింట్. ఇప్పుడు 70,124 అనేది 70,124 అనేది 500 కంటే తక్కువనా 500 కంటే ఎక్కువనా? 500 కంటే తక్కువ కాబట్టి దీని నియరెస్ట్ పాయింట్ ఏమవుతుంది అంటే 70,000 అవుతుంది. 1000 ప్లేస్ని చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం. ఇక్కడ 70,124 అన్నాడు. సో 7ని పక్కకు పెట్టండి. ఈ 124 అంటే ఇది 1000కి 1000కి 71,000 కంటే 70,000కి 71,000కి మిడిల్లో ఉంటుంది, అది చూడాలి మనం. నెక్స్ట్ 8,765. ఇప్పుడు ఇది చూడండి 1000 ప్లేస్ని చూడాలి మనం. ఇది దేనికి 8,000కి, అవునా, అండ్ 9,000కి మిడిల్లో ఉంటుంది. ఇది మిడిల్ పాయింట్ ఏమవుతుంది 8,500 అవుతుంది. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ని చూడండి 765, 7,500, 500 కంటే ఎక్కువనా తక్కువనా? ఇది ఎక్కువ కాబట్టి దీని నియరెస్ట్ పాయింట్ ఏమవుతుంది అంటే 9,000. ఎక్కువ ఉంటే దీనికి దగ్గర, తక్కువ ఉంటే దీనికి దగ్గర. ఇప్పుడు చూడండి 4,001 అన్నాడు. 4,001 అనేది 4,000కి 5,000కి మిడిల్లో ఉంటుంది. నియరెస్ట్ 1000 అన్నాడు కాబట్టి 4,000కి 5,000కి మిడిల్లో ఉంటుంది. 4,500 అనేది మిడ్ పాయింట్ అవుతుంది. దీనికంటే 4,001 అనేది తక్కువే కాబట్టి దాని నియరెస్ట్ 1000 ఏమవుతుంది అంటే 4,000 అవుతుంది. ఈ 4,000 అనేది ఆన్సర్. ఇది ఈ బిట్. ఫోర్త్ బిట్ చూడండి, రైట్ ద నెంబర్స్ ఇన్ షార్ట్ ఫామ్. షార్ట్ ఫామ్ అన్నప్పుడు ఇప్పుడు ఇది 3,000 + 400 + 7 ఉంది. ఫస్ట్ చూడండి 3,000. సో 1000 ప్లేస్ వరకు రాసుకోండి. 1s, 10s, 100s, 1000s. 1000s ప్లేస్ వరకు రాసుకొని ఫస్ట్ చూడండి 3,000 ప్లేస్లో ఏముంది 3,000, 3 ఉంది, 3 రాసేయండి. 100 ప్లేస్ ఉందా, నెక్స్ట్ వచ్చే ప్లేస్ 100, 100 ప్లేస్ 400, 400 ఉంది కాబట్టి 100 ప్లేస్లో 4 రాయండి. తర్వాత 10s ప్లేస్ ఉందా, లేదు కాబట్టి అక్కడ 10s ప్లేస్లో 0 రాసుకోండి. తర్వాత 7 రాసేయండి. 3,407. దీనికి షార్ట్ ఫామ్ ఏంటంటే 3,407. నెక్స్ట్ చూడండి 10,000 + 2,000 + 300 + 50 + 1. సో ఫస్ట్ ఉన్న 10,000 ప్లేస్ని ఇక్కడ రాసుకోండి. 1s, 10s, 100s, 1000, 10,000. 10,000 ప్లేస్లో ఏముంది 1 ఉంది కాబట్టి 1 రాయండి. అంటే 10,000 అంటే 1 అంటే ఒక్క 10,000 మాత్రమే ఉంది ఇక్కడ. అంటే కాబట్టి 10,000 ప్లేస్లో 1. ఇక్కడ ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి 2,000s ఉన్నాయి కాబట్టి 1000 ప్లేస్లో 2. ఇక్కడ ఎన్ని 100s ఉన్నాయి 300s ఉన్నాయి కాబట్టి 100 ప్లేస్లో 3. నెక్స్ట్ ఎన్ని 10s ఉన్నాయి 5 10s ఉన్నాయి కాబట్టి 10s ప్లేస్లో 5. ఎన్ని 1s ఉన్నాయి ఒకటే 1 ఉంది కాబట్టి 1s ప్లేస్లో 1. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఈ బిగ్ నెంబర్ ఏదైతుందో దాని ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. ఎంత ఉంది 1s, 10s, 100s, 1000s, 10,000s. అదే రాశాను ఇక్కడ 1s, 10s, 100s, 1000s, 10,000s. ఇక్కడ ఎన్ని 10,000s ఉన్నాయి 3 10,000s ఉన్నాయి కాబట్టి 30,000 అంటే ఎన్ని 10,000s 3 10,000s ఉన్నాయి కాబట్టి 10,000 ప్లేస్లో 3. నెక్స్ట్ 1000 ప్లేస్ ఉందా, లేదు కాబట్టి ఏమి లేకపోతే అక్కడ 0 పెట్టేసుకోండి. ఏం లేకపోతే అక్కడ 0 పెట్టేసుకొని నెక్స్ట్ ఎన్ని 100 ప్లేస్లో ఎన్ని ఉన్నాయి 500s ఉన్నాయి కాబట్టి 100 ప్లేస్లో ఏం పెడతారు 5 పెట్టండి. నెక్స్ట్ ఎన్ని 10s ఉన్నాయి 2 10s ఉన్నాయి. ఎన్ని 1s ఉన్నాయి 5 1s ఉన్నాయి. అది 30,525. నెక్స్ట్ అన్నిటికంటే పెద్దది ఉన్నదాన్ని పెద్ద ప్లేస్ని ఏం చేయండి, పెద్ద ఉన్నదాన్ని ప్లేస్ వాల్యూస్ ఇక్కడ రాసుకోండి. ఏంటి 1s, 10s, 100s, 1000s, 10,000s. సో అదే రాస్తున్నా 1s, 10s, 100s, 1000s, 10,000s రాసామా. ఇక్కడ ఎన్ని 10,000s ఉన్నాయి 90,000s. అంటే ఎన్ని 10,000s 9 10,000s. అంటే 10,000 ప్లేస్లో ఎంత వేయాలి 9 వేయాలి. నెక్స్ట్ 9,000s ఉన్నాయి కాబట్టి 1000s ప్లేస్లో ఏం వేయాలి 9 వేయాలి. 9 100s ఉన్నాయి కాబట్టి 100 ప్లేస్లో 9. 9 10s ఉన్నాయి కాబట్టి 10s ప్లేస్లో 9. 9 1s ఉన్నాయి కాబట్టి 1s ప్లేస్లో 9. ఎంత 99,999. ఇది నెక్స్ట్ బిట్కి వెళ్దాం.
ఫోర్త్ బిట్ షార్ట్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నాడు. నెక్స్ట్ బిట్ ఎక్స్పాండెడ్ ఫామ్, ఫిఫ్త్ బిట్. ఈ 4 ఇటుది ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. అంటే ఇలా ఉన్నది ఇలా రాసాం ఇందాక, ఇప్పుడు ఇట్లా ఉంది ఇలా రాయాలన్నమాట. ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. చూద్దాం ఎక్స్పాండెడ్ ఫామ్. నెక్స్ట్ చూడండి ఎక్స్పాండెడ్ ఫామ్. ఎక్స్పాండెడ్ ఫామ్ చూడండి ఇప్పుడు ఏంటిది 4348. ఇది చదివితే ఎక్స్పాండెడ్ ఫామ్ వచ్చినట్టే. 4000 ఫస్ట్ ఇక్కడ నుంచి రాయండి. 4000 ప్లేస్లో ఉంది కాబట్టి 4000 ప్లస్ నెక్స్ట్ 300 ప్లస్ 40 ప్లస్ 8. ఇక్కడ మీకు ఒక బండ గుర్తు చెప్తాను వినండి. ఇప్పుడు 4 ఉందా, 4000 ప్లేస్లో ఉంది. దీని తర్వాత ఏం నెంబర్స్ ఉన్నా మీకు అనవసరం, సున్నాలు పెట్టేసేయండి. 4000 లేకపోతే తర్వాత 3 పక్కకు 2 నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 సర్కిల్స్ రాయండి. అంటే 2 జీరోస్ పెట్టేసేయండి. తర్వాత 40 పక్కకు 1 నెంబర్ ఉంది, 1 జీరో పెట్టండి. 8 పక్కకు ఏమైనా ఉందా, ఏమి లేదు కాబట్టి ఏమి లేదన్నమాట. ఇట్లా రాయాలి. బండ గుర్తు అనమాట. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, 30,214. సో ఫస్ట్ ఏంటి 30,000. 3 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4. సో 4 జీరోస్ పెడుతున్నా ప్లస్ 4 జీరోస్, 1 2 3 4. సో 4 జీరోస్ పెడుతున్నా. నెక్స్ట్ జీరో ఉంటే జీరోనే రాసుకోండి. 0 పక్కకి ఎన్ని జీరోలు పెట్టినా దాని వాల్యూ అంతే, జీరోనే. నెక్స్ట్ 2 పక్కకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 కాబట్టి 2 జీరోస్ పెట్టుకోండి. అంటే 200. అది అంటే 2 అనేది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 200. 1 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 10. 1 0. నెక్స్ట్ 4 1s ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఇది కూడా అంతే. 1s, 10s, 100s, 1000s, 10,000s. సో 20,000. 2 అనేది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 20,000 ప్లస్ మళ్ళీ 2 అనేది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 2,000. నెక్స్ట్ 2 అనేది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 200. మళ్ళీ 2 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 2 10s అంటే 20. నెక్స్ట్ 2 అనేది మళ్ళీ 1s ప్లేస్లో ఉంది కాబట్టి 2. ఇది నెక్స్ట్ 1s, 10s, 100s, 1000s, 10,000s. 75,025. సో 75,000 అంటే 7 పక్కకు 4 జీరోస్, 1 2 3 4. 70,000 ప్లస్ 5,000 ప్లస్ 0 ప్లస్ 20 ప్లస్ 5. ఇది నెక్స్ట్ ఏముంది, సో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. 1.2లో లాస్ట్ బిట్, లాస్ట్ ప్రాబ్లం కూడా చేసేసాం. 1.2 టోటల్ అయిపోయింది. 5th బిట్ కూడా అయిపోయింది. 1.2 కంప్లీటెడ్.